నమస్తే అన్న. నమస్తే. దీని విస్తృత స్థాయి సమావేశం ఎందుకోసం పెడతా ఉన్నారు? ముఖ్యంగా 6 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవన్ కి కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. సో పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండవచ్చు? డెఫినెట్లీగా ఇవాళ ఒకటైతే వాస్తవం అండి, తెలంగాణ రాష్ట్రంలో గత 14 నెలలుగా పాలిస్తున్న కాంగ్రెస్ అధికారం అట్టర్ ఫెయిల్యూర్ అనేది ఇలా ప్రజల నుంచి వస్తున్న భావన. ఎట్ ది సేమ్ టైం ఇవాళ చాలా మంది ఏమడుగుతా ఉన్నారు క్వశ్చన్ అంటే, కేసీఆర్ గారు పన్నుకున్నాడు, ఇక కేసీఆర్ గారి పని ఖతం అయిపోయింది, పార్టీ అయిపోయింది, పార్టీ పడిపోయింది అని చెప్పి కొంతమంది అవాకులు చెవాకులు మా పార్టీ పైన, మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారి పైన మాట్లాడిన సందర్భం ఉన్నది. అయితే నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ప్రజలు ఆశీర్వాదం ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన ఇలా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టు కాదు. ఇలా ఆనాడు మేము ఓడిపోయింది ఎంత శాతం అండి? 2% ఓట్ల తేడాతో ఆనాడు అధికారానికి దూరం అయిపోయాను. అంటే మీకు మాకు 2% ఓట్లు, దాదాపుగా 4 లక్షల ఓట్లు మాత్రమే తేడా. అయినంత మాత్రాన బీఆర్ఎస్ పని కథం అయిపోతుందా? మరి అట్లా మాట్లాడుకుంటే ఇవాళ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దాదాపుగా దేశంలో 14 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. అంతేందుకంటే మన ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ అంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు, 0. మరి కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నట్టేనా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి వెళ్ళి రెండు టర్ములు జయతయాత్ర చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ కథమైందని మేము భావించాలా? మీరు అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి ఇలా ఎవరు కథం గారు, తెలంగాణ ప్రజలు భావిస్తే ఒకరు కథం అవుతారు, ఇంకోరు అధికారంలోకి వస్తారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్న భావననే మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ 14 నెలల్లో మీ పరిపాలన వాళ్ళు చూసిండ్రు, ఏదో కొత్తగా ఏదో చేస్తారు, చూద్దామని ఆలోచన చేసిండ్రు. కానీ ఇవాళ మీతోటి ఏం కాదు అనేది తేలిపోయింది. కాబట్టి తేలిపోయింది కాబట్టి ఇవాళ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గరలో ఉన్నది. ఏప్రిల్ 27వ తారీఖు వరకు మా పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీగా మా పార్టీ నిర్మాణం దిశగా ఆలోచన మా నాయకుడు కేసీఆర్ గారు చేసిండు. కాబట్టి ఇలా విస్తృత సమావేశం తెలంగాణ భవన్ లో జరగబోతా ఉన్నది. మాకు ఒక దిశానిర్దేశాన్ని ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు. పార్టీ మెంబర్షిప్ కావచ్చు, లేదా పునర్నిర్మాణ కమిటీలు కావచ్చు, ఆ తర్వాత బహిరంగ సభకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఇలా పార్టీ విస్తృతిలో కార్యకర్తలు అందరితో కూడా వారి మనోభావాలను షేర్ చేసుకోబోతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి డెఫినెట్లీగా మరి అధికారం దిశగా మా పార్టీ పయనించబోతుంది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా జయత్రయాత్ర కొనసాగబోతుంది అనే విషయాన్ని కూడా ఈ యొక్క విస్తృత సమావేశంలో అనేక విషయాలు చర్చించబోతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతా ఉన్నారు, అందుకే ఇలాంటి విస్తృత స్థాయి సమావేశం చేస్తా ఉన్నారు అని చెప్పేసి బయట అంటున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు అది ఆడలేక మధ్యల చెరువు అన్నట్టు చాతగానుల్లా మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఏందండి? ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నదండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టిన పార్టీ ఈ పార్టీ. ఇలా తెలంగాణ 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిర్గర్గంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో తెలంగాణను నెంబర్ 1 గా నిలిపిన చరిత్ర మాకున్నది. కాబట్టి మా పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడు. భవిష్యత్తులో ఎవరి పార్టీ ఎన్నో విలీనం అవుతుందో, ఏ నాయకుడు ఏ పార్టీలోకి పోతాడో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అండి. తప్పకుండా చూద్దాం మనం. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా వస్తాయండి. ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉన్నది. ఇప్పటికే దగ్గరలో మరి డేట్లు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరబోతా ఉన్నాయి. తాటికొండ రాజయ్య గారిని కూడా కేసీఆర్ గారు పిలిపించుకొని ఉప ఎన్నిక రాబోతా ఉంది, మరి పార్టీ కార్యాచరణ మీరు చూసుకోవాలని చెప్పేసి వింటున్నాం కదా. మరి దాని గురించి ఇప్పుడు తాటికొండ రాజయ్య గారి సందర్భంలో కలిసిండు కాబట్టి కేసీఆర్ గారు చెప్తుండ్రు. ఒక్క తాటికొండ రాజయ్య స్టేషన్ కన్పూర్ నియోజకవర్గమే కాదు, ఇలా ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నది, ఖమ్మంలో తెల్ల వెంకట్రావు గారి నియోజకవర్గం ఉన్నది. ఈ 3 నియోజకవర్గాలతో పాటు ఇంకా మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎట్ ఏ టైం 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. 10 నియోజకవర్గాల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయం. దొంగ మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కింది. 1 సంవత్సరం కాలంలోనే కేసీఆర్ గారిని మర్చిపోలేని పరిస్థితి ప్రజలు. మా యొక్క దేవుడు కేసీఆర్ పెద్ద అయినా ఈ రోజు ఈ యొక్క 8 నెలల తర్వాత తెలంగాణ భవన్ లో అడుగు పెట్టారు. ఉత్తిగా నేను తెలంగాణ భవన్ కు వస్తుందంటేనే ఒక పండగ వాతావరణం ఉన్నది మాకు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, అదే విధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీ సమావేశంలో అడుగు పెడితే పరిస్థితి ఎట్లా మీకు అర్థమైపోయి ఉంటది. ఈ పార్టీకి అంత తారుమారయ్యే పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉంది అని చెప్పేసి చర్చ వినిపిస్తున్న సందర్భంగానే ఇలాంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా బయట అంటున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ రేవంత్ రెడ్డి సీటు ఉంటుందో ఊడుతుందో ఆయనకే తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కేసీఆర్ గారితో టచ్ లో ఉండి కాంగ్రెస్ పార్టీని విలీనం చేద్దామని బీఆర్ఎస్ వారు అడిగి ఉన్నారు. అది పరిస్థితి. వాళ్ళందరూ రానున్న రోజుల్లో
మా కేసీఆర్ గారికి టచ్ లోనే ఉన్నారు. 25-30 మంది ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఇంకొక 15-20 మంది కూడా అవుట్. వాళ్ళందరూ రానున్న రోజుల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీలను అందరు కలిసే పరిస్థితి ఉన్నది. వాళ్ళది ఏంది అనేది కూడా పెద్దవారు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత అసెంబ్లీకి రాని కేసీఆర్ 6 నెలలుగా తెలంగాణ భవన్ కి రాని కేసీఆర్ మరి ఈ రోజే రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇంతకు ముందు వచ్చిండ్రు, ఇప్పుడు వచ్చిండ్రు. ఇప్పుడే ఎందుకు వచ్చిండ్రు అంటే ప్రజలు రావాలని కోరుకుంటున్నారు. మేము టీఆర్ఎస్ కార్యకర్తలం కాదు, ప్రజలే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని మొక్కుతున్నారు, ఏడుస్తున్నారు. బయట జరిగే పరిస్థితులు చూస్తున్నారు. ఎంత అయోమయంగా ఉందో. ఒక సునామీ వచ్చి పోతే ఎట్లా ఉంటుందో ఆ పరిస్థితి ఉన్నది. ఊర్లు దుబ్బగా తింటున్నారు. ఆ క్రమంలోనే కేసీఆర్ గారు జస్ట్ అట్లా వచ్చి చూపించారు. వాళ్ళకి ఆల్రెడీ లాగులు తడిసినాయి, ఇక తడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నువ్వు రేషన్ కార్డులు ఇస్తా అంటున్నావు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోగానే పంచాయతీ, ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ, తర్వాత సర్పంచ్లు, తర్వాత వార్డు మెంబర్ అంటే మళ్ళా నువ్వు ఒక సంవత్సరం కాలం టైం పాస్ చేస్తావు. ఏం నకరాలు చేస్తున్నావు ప్రజలతోని? నీకు అందరు తగిన బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో నువ్వు కథం రా బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోటీ చేయలేకమని కాదు. మీకు ఆల్రెడీ తెలుసు. మేము 10 సంవత్సరాలు అధికారం పోయి 5-6 సంవత్సరాలు లేవు, 10 సంవత్సరాలు లేవు. తిప్పి కొడితే సంవత్సరం కాలం. అది ఏంది అనేది పెద్దలు మాట్లాడుతున్నారు. దాని విషయం పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వదిరాజ్ రవిచంద్ర గారు, వీళ్ళందరూ మాజీలు అందరూ మాట్లాడుతున్నారు. పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదంటారా? లేదు, మాకే పబ్బం కట్టే పరిస్థితి ఉన్నది. ఈ మీటింగ్ కూడా దానికే జరుగుతుంది. అట్లేం లేదు. దానికి అన్ని రకాలుగా అన్ని సిద్ధమై ఉన్నారు. వాళ్ళు దానికి సంబంధించి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రానున్న రోజుల్లో కాదు, ఆల్రెడీ మా కార్యాచరణ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ బత్తీలు పెట్టాలో పెట్టినాం. మళ్ళా సేమ్ తెలంగాణ ఉద్యమం ఎలాగైతే జరిగిందో అదే ఉద్యమం లాగా మళ్ళా పార్టీ గుంజుకొస్తాం, బీఆర్ఎస్ పార్టీని తీసుకొస్తాం, మళ్ళా అధికారం చేజించుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మ. 6 నెలల తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చిన సందర్భంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు బాబు కేసీఆర్ మళ్ళీ ప్రజల మధ్యలో వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఆయన కడుపులో పెట్టుకొని చూసుకున్నప్పుడు ఏ బాధ లేకుండా కష్టం లేకుండా ప్రజలను చూసుకున్నాడు. ఈ రోజు ఈ 14 నెలల కాంగ్రెస్ పరిపాలన ప్రజలు పడుతున్న బాధ చూడలేక తట్టుకోలేక ఆయన మళ్ళీ ప్రజలలోకి వచ్చి మళ్ళా దిశా నిర్దేశం చేయడానికి ప్రజాప్రతినిధులను, మాజీ సర్పంచ్లను, మినిస్టర్స్ ను అందరినీ పిలిచి దిశా నిర్దేశం చేయడానికి బయటకు వచ్చింది. మరి మనకు బయట ఇంకొకటి వినిపిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తా ఉన్నారు. ఈ వార్తల మీద కేసీఆర్ గారు ముందుకు వచ్చి విస్తృత స్థాయి సమావేశం చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లోకి వస్తుండ్రా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి ఉంటారు. ఎవరన్నారు? మళ్ళీ ఎవరన్నా అన్నోళ్ళకి మళ్ళీ మతి భ్రమించిందో మళ్ళీ వాళ్ళోళ్ళే మా దాంట్లోకి వస్తున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అట్లా అంటున్నారు కాబట్టి, కానీ మాకు అట్లాంటి ప్రభుత్వం అవసరం లేదు. ప్రజలలో పోయి 10 సంవత్సరాలు చేసిండు కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళని ఎట్లా అంటే కంటికి రెప్పలాగా చూసుకున్నాడు. ఈ రోజు ప్రజలు మోసపోయింది ఎక్కడ అంటే బాపు కేసీఆర్ ఇచ్చుకుంటా ఈయన ఏదో ఎక్స్ట్రా ఇస్తానడు అనే దానికి ధోరణిలో 1.2% పోయింది. కానీ కింది స్థాయి నుంచి పై స్థాయికి ప్రతి ఒక్కరిని కష్టాలలో పెట్టిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు 6 గ్యారంటీలు పక్కన పెట్టి కేసీఆర్ది ఏ హామీ కూడా ఏ పథకం కూడా ఈ రోజు అమల్లో లేదు. ప్రజలు మళ్ళా కన్నమ్మ కష్టాలు పడుతున్నారు. ప్రజలకు మళ్ళీ న్యాయం జరిపియాలి. మళ్ళీ అదే ప్రజలకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో, రైతు బంధు ఇస్తాడు అది ఇస్తలేడు, రైతు బీమా అన్నాడు అది లేదు. గురుకులాల పిల్లలు 60 నుంచి 70 మంది చనిపోయినరు, వాళ్ళకి ఎట్లాంటిది లేదు. అంటారు కదా లగచర్యలో రైతులను వేడిలేసి తీసుకొని పోయినరు. ఈ హైడ్రా తీసుకొని వచ్చిండు. మార్పు, ఇదంతా మార్పు. ప్రజలను ప్రతి ఒక్క స్థాయి నుంచి గవర్నమెంట్ సర్వెంట్లను, ఆశా వర్కర్లను, మళ్ళంటే ఇంక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఆర్పీలను జీతాలు లేవు. వాళ్ళకు 7 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళను గవర్నమెంట్ సర్వెంట్లకు కూడా జీతాలు లేవు. వాళ్ళకి చాలా అంటే ఇప్పుడు ఈ రోజు ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన వీన్ని తల బాదుకుంటూ ఈ రోజు మళ్ళీ బాపు కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ పాలనే బాగుంది అని ప్రజలు అంటున్నందుకు అవన్నీ చూసి తట్టుకోలేకనే ఈ రోజు బాపు కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చిండు మా అందరికి. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. మాది రూలింగ్ లో ఉన్న వాళ్ళు లేరు, మేము గవర్నమెంట్ లేని వాళ్ళం ప్రజలలో పోయి పని చేస్తున్నాం. ప్రజలు మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలంటున్నారు. మన్ను దుమ్ము పోస్తున్నారు. మీరు ప్రతి యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏ స్కీమ్ లేదమ్మా, ఏ స్కీమ్ ప్రతి ఒకటి ఇద్దరికి వచ్చిందంటే మీద అందరికి గుండు సున్నా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో విఫలమైతే
అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన టైం కూడా అయిపోయింది బాపు కేసీఆర్ ది. ఈ రోజు రంగంలో దిగడానికే వచ్చింది. సలహాలు సూచనలు ఎవరికి ఇస్తాము? వినేవానికి ఇస్తాము. వాడు ఒక పెద్ద మూర్ఖుడు. ఆ మూర్ఖుడికి ఎవరు చెప్పినా వాని దాంట్లోనే వాని పేరు మర్చిపోయినరు. కేటీఆర్ సీఎం అంటున్నారు ఈ రోజు. జగ్గారెడ్డి ఒక 6 నెలల కింద కూడా ఆయన కూడా కిరణ్ కుమార్ సీఎం అని చెప్పిండు. ప్రతి ఒక్కరు వాడిని అసలు సీఎం లాగా చూస్తలేనప్పుడు ఇప్పుడు బాపు కేసీఆర్ వచ్చి ఎందుకు చేస్తాడు? మేమే రంగంలో దిగి మేమే పథకాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు వాడిని ప్రతి పథకం ఎట్లయితే ఒప్పుకున్నాడో అది ఇయ్యాల్సిందే. ఈ రోజు బీసీ కులగణన అన్నాడు, అందులో వైఫల్యం అయిపోయాడు. అందులో కూడా ఏం సక్సెస్ కాలేదు. బీసీలను అంటారు కదా, బీసీలు 52% ఉన్న వాళ్ళని 42% చేసిండు. 42% లో కూడా 42% ఇస్తా అంటుండు. అది కూడా ఎప్పుడు ఇస్తాడు? ఓసీలు పెరుగుతారంట, బీసీలు తగ్గుతారంట. అది ఎక్కడి వరకు? మళ్ళా రీసర్వే చేయమంటే రీసర్వే చేస్తున్నాడు. ఆ రీసర్వే అయిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టమని చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ప్రజలకు ప్రతి దిక్కించి అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రెడ్డి పాలన తీసుకొని వచ్చిండు. ఇప్పుడు కూడా ఇది కూడా కాంట్రాక్ట్ బేసింగ్ సీఎం ఆయన అయిపోతుంది. 2వ సంవత్సరం కాగానే దిగిపోతాడు. కాబట్టి బ్యాగులు సంచులు అన్ని సర్దుకొని పెట్టుకుంటున్నాడు ఆయన. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఇప్పుడు మా బాపు చెప్పిన విధంగా పోతుంది ఖచ్చితంగా. మళ్ళా ఇప్పుడు చూడాలి ప్రజలు ఎక్కడ వరకు ఎంత విరుద్ధం అయిపోయారంటే, రేవంత్ రెడ్డి అంటేనే బూతులు స్టార్ట్ చేసింది. కేసీఆర్ మీద బూతులు తిట్టుకుంటే సీఎం అయిండు. ఈ రోజు అదే 4 కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డిని బూతులు తిడుతున్నారు. ఆ బూతులు తింటే మంచోడు కూడా ఇజ్జత్ గల్లోడు అయిన ఉంటలే ఎప్పుడో చచ్చిపోతుండే. వీనికి ఇజ్జత్ లేదు కాబట్టి బతుకుతున్నాడు. తిట్టు కూడా ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇన్ని తిట్లు తినలేదు. ఏ సీఎం ఇప్పుడు 1,40,000 కోట్లు అప్పు చేసిండు. ఎక్కడ పెట్టిండు? ఏ స్కీమ్ పని చేస్తలేదు. ఎవరికి ఏమి ఇస్తలేడు. ఎక్కడ పోయినాయి ఈ పైసలు? ఎక్కడ పోయింది? అప్పు 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 అన్నాడు కదా, ఈ అప్పు చేసి ఎవరికి పంపించిండు? రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి పంపించిండా, మళ్ళీ మోదీకి పంపించిండో చెప్పాలి. ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తాం? కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపిస్తలేదు. పబ్లిక్ లో ఊర్లలో పోతే తొండలు పాములు ఇడుస్తామని పబ్లిక్ ఊళ్ళో ఉరికిపిచ్చి కొట్టే స్థాయికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బాబు కేసీఆర్ కావాలంటుండు ఖచ్చితంగా. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది కదా, మరి ఎందుకోసం పోటీ చేయట్లేదు అంటారు? ఎందుకు పోటీ చేస్తామంటే మళ్ళీ మేమే వస్తాం కాబట్టి ఏం పోటీ చేస్తున్నాం. అంటే పట్టభద్రులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదంటారా? లేదంటే ఎందుకు ఇప్పుడు నమ్మితేనే కదా మళ్ళా బాబు కేసీఆర్ ని రమ్మంటుండ్రు. నమ్ముతేనే కదా. ప్రభుత్వం కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రజలు మళ్ళీ మమ్మల్నే కావాలనుకుంటారు. మళ్ళీ బాబు కేసీఆర్ సీఎం అవుతాడు ఖచ్చితంగా.